భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్లేమీ బాధపడుతున్నాడు. చెప్పుకోదగ్గ పరుగులు చేయడం లేదు. రోహిత్ 2 ఏళ్ల టెస్టులు ఘోరంగా విఫలమవుతున్నాడు. మొత్తం 10 టెస్టుల్లో 18 ఇన్నింగ్స్లు ఆడగా కేవలం 621 పరుగులు మాత్రమే చేశాడు. దీనిపై రోహిత్ శర్మ స్పందించాడు. బ్రిస్బేన్ టెస్ట్ తర్వాత సరిగ్గా ఫామ్లో లేనని అంగీకరించాడు. అయితే అతను తన ఆటపై సంతృప్తి వ్యక్తం చేశాడు. బోర్డర్ గవస్కర్ ట్రోఫీలోని మిగిలిన 2 టెస్టులు బాగా ఆడతానని పేర్కొన్నాడు. గబ్బాలో టెస్టు డ్రా అయిన తర్వాత రోహిత్ తన బ్యాటింగ్ ఆర్డర్పై కూడా మాట్లాడాడు. నేను బాగా బ్యాటింగ్ చేయలేదు. దానిని అంగీకరించడం వల్ల నష్టమేమీ లేదు. కానీ నా మనసులో ఏముందో నన్ను నేను ఎలా సిద్ధం చేసుకుంటానో నాకు తెలుసు. నేను ఎక్కడ ఉన్నానో నాకు ఖచ్చితంగా తెలుసు. నా ఆటతో నేను చాలా సంతోషంగా ఉన్నాను అని రోహిత్ చెప్పాడు. రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ పై కూడా రోహిత్ శర్మ మాట్లాడాడు. అశ్విన్ కు హృదయపూర్వక వీడ్కోలు పలికాడు.